ఫస్ట్ సర్వ గారే అనుకున్నారా, లేకపోతే ఒక స్క్రిప్ట్ చేసిన తర్వాత చేసిన తర్వాత అండి. 2-3 హీరోల దగ్గరికి వెళ్ళిందని? 2-3 కాదు, ఒకళ్ళే. వేరే లాంగ్ కమిటెడ్ సినిమా ఉండింది ఆయనకంటే, వేరే లుక్ మార్చి. ఇప్పుడు గెస్ట్ చేస్తున్నారు, ఎవరై ఉంటారు ఆడియన్స్? మీరు కూడా గెస్ట్ చేయండి. నాకు తెలిసి నాని గారా ప్యారడైజ్ చేస్తున్నారు, టైటిల్ తీసుకున్నారు బాలబాబు గారి దగ్గర నుంచి. అంటే బాలబాబు గారి సినిమా అది, నారి నారి నన్నురారి. రిలీజ్ తర్వాత ఈ టాక్ అంతా విన్న తర్వాత బాలయ్య గారి రియాక్షన్ ఏంటి? నువ్వు నీకే థ్యాంక్ యూ, నా పేరు నిలబెట్టావు అని చెప్పి ఆయన మెచ్చుకున్నారట. ప్రత్యేకమైన కృతజ్ఞతలు, థ్యాంక్ యూ, జై బాలయ్య అన్ని. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది, 2 హీరోయిన్స్ పెట్టుకున్నారు. అవును, సంయుక్త అండ్ సాక్షి. ఇక్కడ డిస్కషన్స్ ఏమైనా జరిగాయా సెట్లో? 2 హీరోయిన్లు ఉన్నాయి కాబట్టి ఒకళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్సీ, ఒకళ్ళకి తక్కువ ఇంపార్టెన్సీ, లేకపోతే ఎలా షేర్ అవుతుంది? కాదు మీరు చెప్పండి. ఇప్పుడు స్క్రీన్ స్పేస్ సరిపోయిందిగా ఇద్దరికి ఫస్ట్ హాఫ్ లో 2 మీకు డిస్కషన్స్ లేదు, ఎవరు అడగరు, లేదు సెట్ లో డిస్కషన్ లేదు. ఓన్లీ సంయుక్త గారు కాబట్టి ఆవిడ కొంచెం సీనియర్ హీరోయిన్, ఆవిడ కూడా ఒకటే అడిగారు, క్లైమాక్స్ జస్టిఫికేషన్ కరెక్ట్ గా ఉండాలి అన్నారు. ఆబ్వియస్ గా అది ఉంటుందండి అని. అంటే ఫస్ట్ నరేషన్ ఇచ్చినప్పుడు అక్కడి నుంచి ఆ క్లైమాక్స్ అలా వెళ్తుంది, అది చెప్తాం కదా. మరి అంత డైలాగ్ వర్షన్లో చెప్పాం కాబట్టి ఆ డైలాగులు అపీలింగ్ గా ఉండాలి, కన్విన్సింగ్ గా ఉండాలి ఆడియన్స్ కి అని ఆవిడ ఒక్కటే కోరిక. అంతే, కండిషన్ ఏం కాదు, కోరిక. అంటే కండిషన్ ఇస్ వెరీ పెద్ద వర్డ్. ఇది చూసుకోండి, ఇది కనుక ఉంటే ఇంకా అదిరిపోతుంది అన్నారు. అదే పేలింది, అదే వర్కౌట్ అయింది. సో హ్యాపీ. ఓకే, సూపర్ అండి. మీరు ప్రమోషన్లో ఒకటి గమనించాను, హెల్దీగా హాయిగా నవ్వుకుంటూ ప్రమోట్ చేశారు సినిమాని. కాకపోతే చిన్న చిన్న గిల్లిగజ్జాలు జరిగినాయి షెట్లో అని చెప్పేసి ఒకళ్ళు ఎవరి మీద ఎవరన్నా హీరోయిన్స్ ఎవరన్నా ఉంటే హీరోని లేకపోతే ఎవరినో ఆట పట్టిస్తుంటారు. బట్ డైరెక్టర్ మీ మీద సైటైర్లు మీ మీద మిమ్మల్ని ఆట పట్టించడం ఏంటి? అసలు మీ బాండింగ్ ఏంది హీరోయిన్స్ కి మీకు? హీరోయిన్స్ కి నాకు సాక్షి చాలా సైలెంట్, సంయుక్త గారే కొంచెం అంతే ఆటపడుతుంది, కొంచెం అల్లరి చేస్తూ ఉంటారు, ఆవిడ కొంచెం అరుస్తూ ఉంటారు. అరుస్తుంటే అదే ఫన్ వేలో అంతే. అనిల్ గారు కూడా ప్రొడ్యూసర్ గా, అనిల్ గారు ఇప్పుడు డబ్బులు పెట్టి పక్కా తప్పుకోవడం కాకుండా ఇన్వాల్వ్ అవుతారు. అనిల్ గారు ఎప్పుడు అంటే ఫస్ట్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తారు. అంటే ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు వింటారు, ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్తారు, తర్వాత డైలాగ్ వర్షన్ ఇచ్చేస్తాం. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే, అంటే మేబీ అనిల్ గారు కంప్లీట్గా మనతోనే ఉండుంటే, అంటే మనతో ట్రావెల్ అయ్యి హైదరాబాద్లోనే ఉంటే వేరే రకమేమో, కానీ ఆయన యూఎస్లో ఉంటారు కాబట్టి. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే స్క్రిప్ట్ వెర్షన్లో కూడా మనకి ఎప్పుడు ఇంప్రవైజేషన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాము, ఒకటి ఫస్ట్ మన దగ్గర ఎప్పుడు బౌండెడ్ రెడీగా ఉంటుంది. ఆ బౌండెడ్తోనే మనం షూట్కి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ ఈ షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు ఈ సీన్లన్నీ ఒకసారి తీసి రివైజ్ చేస్తున్నప్పుడు కొత్తగా రాస్తారు. ఇప్పుడు మన ఎలా అయినా భాను కానీ నందు కానీ నేను కానీ ఆఫీస్లో డిస్కస్ చేసుకొని వాళ్ళు ఒక కొత్త వర్షన్ మళ్ళీ వస్తారు. ఎందుకు? కాంటెంపరీగా అప్పుడు ఏమన్నా బయట ఏమన్నా జరిగింది ఇంకార్పొరేట్ చేయడమా, ఏదైనా డైలాగ్ పెట్టడమా, లేదు అసలు కాదు ఒక కొత్త సీన్ ఏమైనా కన్సీవ్ చేసి. ఈ సినిమాకి అయితే కనుక క్లైమాక్స్ మార్చారు యాక్చువల్గా. ఇది కాదు ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నుంచి కొంచెం అది మార్చడం వల్ల హీరో క్యారెక్టర్ అలా ఎలివేట్ అయిపోయి మనకు కంప్లీట్ క్లోజర్ వచ్చింది. సో ఆబ్వియస్లీ దట్ క్రెడిట్ అగైన్ గోస్ టు దెమ్, భాను వాళ్ళకి అండ్ నందుకి. అండ్ అది చేసిన తర్వాత అప్పుడు నేను అనిల్ గారికి పంపించా. మళ్ళీ నేను అనిల్ గారికి వాట్సాప్ చేయడం, ఆయన చూసుకోవడం, ఇది ఓకే ఈ సీన్ వద్దు అంటాడు ఆయన. ఒకవేళ నచ్చకపోతే, లేదు సార్ మీరు ఒకవేళ కంప్లీట్గా నిజంగా అది వద్దు అనుకుంటే నేనే కట్ చేసేస్తాను. ఫస్ట్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేనే కొన్ని వద్దు అనుకుంటాను, లేదా అనిల్ గారికి ఒకసారి పంపుతాను. ఆయన వద్దు అంటాడు. నేను ఒకవేళ నిజంగా అది బాగుంది అంటే కనుక షూట్ చేద్దాం సార్. ఒక్కోసారి పేపర్ మీద మనకి అనిపించకపోవచ్చు, అది చిన్నదే కదా, షూట్ చేసి చూద్దాం అంటే. మరి అదేంటి అలా అని చెప్పి ఇప్పుడు అది ఒక్కటే దానికోసం షూట్ అని కాదు, మళ్ళీ దానివల్ల బడ్జెట్ పెంచడం కాదు, ఉన్న దాంట్లోనే దాన్ని ఎలా చేసుకొని అప్పుడు ఎడిట్లో చూసుకోవడం. తర్వాత అనిల్ గారు ఖచ్చితంగా ఎడిట్లో హీ విల్ ఇక్కడ ఉంటే ఇక్కడికి ఎలా అయినా ప్రమోషన్ టైంకి వస్తారు, కూర్చొని చూస్తారు, లేదా అక్కడికి పంపించుకొని చూసి అట్లా డిస్కషన్ అన్నీ బాగానే అవుతాయి. డిస్కషన్లు ఏంటి, దాన్ని ఆర్గ్యుమెంట్ దాకా వెళ్తుంది. అవి ఉండాలి, క్రియేటివ్ సైడ్ అవి ఉంటేనే. ఇప్పుడు ఎందుకంటే మనది కరెక్ట్ అనుకొని మనం ఎప్పుడూ ముందుకు వెళ్ళకూడదు. పైనుంచి ఒకళ్ళు కరెక్ట్ చేస్తూ ఉండాలి, బయట నుంచి. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత కూడా మేమందరం కూడా ఎవరికైనా చూపిద్దామా పోనీ,
ఎందుకంటే ఒక టైం తర్వాత మనం లెక్కలేని అన్నిసార్లు చూసేసి ఉంటాం. అవును, మన జడ్జిమెంట్ ఉండదు మనకి. తర్వాత అంటే అప్పటికి ఏమవుతుందంటే ఎడిటింగ్ రూమ్లో చూసేసిన తర్వాత ఫస్ట్ మనకి కొంచెం వచ్చే పాజిటివిటీ ఏంటంటే డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళంగానే డబ్బింగ్కి కూడా మనకేంటంటే ఆర్టిస్టులు అందరూ చెప్పేటప్పుడు ఓకే వాళ్ళు చేసిందే వాళ్ళు నవ్వుతూ ఉంటారు. అది కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే బికాజ్ ఆఫ్ మనం మిగతా పనులకి అంటే ఆడియన్స్కి తెలియాలి కాబట్టి మనం ఒక్కోసారి డబ్బింగ్ దగ్గరికి వెళ్ళంగానే సినిమాని తర్వాత డబ్బింగ్ తర్వాత వేరే వర్క్స్ ఉంటాయి. కొన్ని ఫైనల్ ట్రిమ్ చేయించుకోవడం, మ్యూజిక్ డైరెక్టర్కి ఆర్ఆర్ కోసం పంపించడం, అక్కడి నుంచి ఎఫెక్ట్స్ కోసం పంపించడం, వీటన్నిటి కోసం అప్పుడప్పుడు రఫ్గా ట్రాక్ చెప్పిస్తాం. ఎందుకంటే మన ఆర్టిస్టులు అందరూ బిజీగా ఉంటారు. వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళ వాయిస్ ఇచ్చే లోపల మనం డమ్మీగా మన డబ్బింగ్ ఆర్టిస్టులతోని అందరికీ ట్రాకులు చెప్పిస్తూ ఉంటాం. వాళ్ళు వచ్చి చెప్పేప్పుడు వాళ్ళు విరగబడి నవ్వుతూ ఉంటే ఫస్ట్ మనకి అక్కడ ఒక అరే వర్కౌట్ అయింది కామెడీ అన్న ఫీలింగ్ వస్తుంది. అక్కడి నుంచి మనకి ఎఫెక్ట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కానీ ఆ స్టూడియో వాళ్ళు ఈ స్టూడియో సార్ బాగుంది సినిమా బాగుంది అంటే అప్పుడు ఫస్ట్ ఆడియన్స్ మనకి. దాని తర్వాత ఇంకా అవన్నీ పనులు అయిన తర్వాత అప్పుడు ఫైనల్ మిక్స్ అయిన తర్వాత ఎవరికి చూపించచ్చు ఏంటి ఇవన్నీ. సూపర్, అల్టిమేట్. అది ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఓకే, సినిమాలు మాట్లాడుతున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఈ సినిమా రిలీజ్ తర్వాత టైటిల్ తీసుకున్నారు బాలయ్యబాబు గారి దగ్గర నుంచి. అంటే బాలయ్యబాబు గారి సినిమా అది, నారి నారి నన్మూరారి. రిలీజ్ తర్వాత ఈ టాక్ అంతా విన్న తర్వాత బాలయ్య గారి రియాక్షన్ ఏంటి? శర్మ గారు ఫోన్ చేసి మాట్లాడారు, శర్వానంద్ గారు మాట్లాడితే ఆయన ఈయన శర్మ గారు థ్యాంక్ యూ అని చెప్తే నువ్వు నీకే థ్యాంక్ యూ, నా పేరు నిలబెట్టావు అని చెప్పి ఆయన మెచ్చుకున్నారట. ఫస్ట్ వీఆర్ వెరీ హ్యాపీ. అంటే నాకు ఆ భయం ఉండదు. ఇప్పుడు బాలకృష్ణ గారి టైటిల్ మనం తీసుకున్నప్పుడు అది ఇప్పుడు అది ఆ రేంజ్ హిట్ అనిపించుకోకపోతే మనం కొంచెం ఇబ్బంది పడాలి అనుకున్నాను. కానీ ఆ భయం ఉండదు. కానీ ఏ రోజు ఆ కాన్ఫిడెన్స్ తగలేదు, ఎందుకంటే మన కంటెంట్ మీద నమ్మకంతో. అండ్ అడగంగానే ఒప్పుకుని బాలయ్య గారికి అయితే ప్రత్యేకమైన కృతజ్ఞతలు, థ్యాంక్ యూ, జై బాలయ్య అని ఆయనే రిలీజ్ చేశారు లక్కీగా అన్స్టాపబుల్లో. ఆ రోజు కూడా నేను ఆ షోకి వెళ్ళి నేను వణికిపోతే ఇలా నిల్చొని బట్ ఆయన బ్లెస్ చేసి సూపర్ గా వెరీ. అంతకుముందు ఎప్పుడు కలవలేదు బాలయ్య గారిని మీ జర్నీలో? లేదండి, నాకు భయం, దూరం నుంచి చూస్తూ ఉంటారు తప్ప ఎందుకు లేని. ఆ రోజు కలవాల్సి కలిసాను. బట్ ఈజ్ వెరీ స్వీట్ పర్సన్, వెరీ హ్యాపీ పర్సన్. ఓకే, సూపర్ అండి. ఈ సినిమాకి ఏమో బాలయ్య గారిని కలిసారు, లాస్ట్ సినిమాకి చిరంజీవి గారు కదా? చిరంజీవి గారు టీజర్ చిరంజీవి గారు చేశారు. ఓకే, చిరంజీవి గారు చేసి అప్పుడు విష్ణు గారు ఏం చేశారంటే వైట్ టీ షర్ట్ వేసుకొని వచ్చారు ఆ రోజు. శ్రీ విష్ణు గారు వేసుకొని వచ్చి ఆయన చేతి సైన్ చేయించుకున్నారు టీ షర్ట్. నేనేంటంటే నేను షర్ట్ లోపల వైట్ కలర్ రౌండ్ నెక్ ఇది ఉండేది. నేను షర్ట్ ఈసారి రాకురాయండి అంటే చిరంజీవి గారు చాలా గ్రేస్ఫుల్ గా అబ్బరాజు ఈ సినిమాతో నువ్వు అబ్బా అనిపించావు అని రాశారు. అయింది హ్యాపీగా. అది ఇంట్లో ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నా టీ షర్ట్. వెరీ గుడ్. క్రికెటర్లు పెట్టుకుంటారు కదా వాళ్ళు, అలా పెట్టుకొని ఉంచేదాన్ని. మెమొరల్, చాలా మెమొరీస్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇండస్ట్రీకి వచ్చి మీరు? మీకు తెలుసు కదండి, నాకు తెలుసు. అదే అయింది ఇది 15 సంవత్సరాలు ఉంటుంది. 15 years. అదే 2010 ఎండింగ్ లోనే, ఇప్పుడు 10 ఆ టైంలో. బీటెక్ కుర్రోళ్ళ మీద బీటెక్ దానిపైన జోక్ వేశారు. మీ ఎడ్యుకేషన్ ఏంటి? అది బీటెక్. అందుకే ఫుల్ క్లారిటీతో ఉన్నారు. అది జనరల్ గా అందరూ చేసేది అదే కదా, అందుకని బీటెక్.